బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అసలు ఎయిర్పోర్ట్ నుంచి దిగిన తర్వాత ఎక్కడ చూసినా మీ హోర్డింగ్సే. స్టార్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, అందులోనూ వైజాగ్? అందరికీ తెలిసిందే, ఈ ప్రాంతానికి ఒక స్పెషల్ ఎమోషన్ ఉంది. ఇక్కడికి వచ్చామంటే ఏదో ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. నాన్నగారి ప్యాషన్ మీకు వచ్చిందా, లేకపోతే ఇట్స్ ఇన్బిల్టా? చదువుకునే టైంలో ఏంటంటే కొత్తగా థింక్ చేయాలి, కొత్తగా స్టార్ట్ చేయాలి. కాకపోతే అది నా ఇంట్లోనే ఉంది అనేది నేను ఎప్పుడు థింక్ చేయలేదన్నమాట. తరుగు తక్కువ బంగారం ఎక్కువ అనేది మీ ట్యాగ్ లైన్. అంటే అది ఒక ట్యాగ్ లైన్ లాగానైనా రియల్ గా కూడా కస్టమర్స్ కి తరుగు తక్కువ ఇచ్చి బంగారం ఎక్కువగా ఇస్తున్నారా? నిజంగా ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క కస్టమర్ కూడా తరుగు ఎక్కువ బంగారం తక్కువ అనేది లేదు. ప్రతి కస్టమర్కి ముక్కు పుడకైనా పెద్ద వడ్రాణమైన తరుగు తక్కువ బంగారం ఎక్కువ. అది ట్యాగ్ లైన్ మాత్రమే కాదు, ఇట్స్ ఏ రెవల్యూషనరీ వేర్ అఫోర్డబిలిటీ మీట్స్ లగ్జరీ. ఈ షోరూమ్ అంతా కూడా నవ్వులతో వెరసిపోతుంటే అది తెలియని సాటిస్ఫాక్షన్. విజయవాడలో మీరు ఒక భూమినే సృష్టించేశారు. వైజాగ్ లో ఎలా ఉండబోతోంది బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూమ్? నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇన్ వైజాగ్ అనే రీతిలో నా నమ్మకంగా అయితే నేను చెప్పగలను. ఒక అద్భుతమైన బంగారు ఆభరణాల నిలయం మీ ముందుకు రాబోతుంది. సేవ్ ద డేట్, జూలై 24. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. బంగారం అన్న, ఆభరణాలన్న అమ్మాయిలకి, ఆడవాళ్ళకి, అలాగే ఒక కుటుంబానికి ఒక గొప్ప ఎమోషన్. ఎందుకంటే పెళ్ళిళ్ళైనా, పండగలైనా, వేదిక ఏదైనా శుభకార్యంగా అండ్ లక్ష్మీదేవిగా బంగారాన్ని కొలుస్తూ ఉంటారు మన ఇంటి ఆడవాళ్ళు ఎస్పెషల్లీ. అలాంటి ఎమోషన్ ఉన్న బిజినెస్ని చేయాలంటే ఎంత జాగ్రత్తగా చేయాలి, ఎంత నమ్మకం ఉండాలి. సో అటువంటి నమ్మకాన్ని, నాణ్యతను 27 ఏళ్ళుగా బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు మనకు అందిస్తున్నారు. అయితే విజయవాడలో 2 షోరూమ్స్, బెంగళూరులో 2 షోరూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన వైజాగ్కి వచ్చేసారు షోరూమ్ ఓపెన్ చేయడానికి. అసలు రోహిత్ గారి గురించి చెప్పాలంటే 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచే బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ చేసిన బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూమ్స్ ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి 5 షోరూమ్స్ ఎదిగాయి. సో అయితే అసలు ఏంటి ఆయన విజన్ ఏంటి, ఇంతలా ఎలా డెవలప్ చేశారు, ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయి, వైజాగ్కి రావాల్సిన గల కారణాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం రోహిత్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు బాగున్నారా? ఐఎమ్ గుడ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి, ఇంత మంచి వ్యూలో మాకు ఇలా పాడ్కాస్ట్ చేసే అవకాశాన్ని మీరు ఇచ్చారు. లేదండి, నాకు ఎప్పటి నుంచో ఇట్లా వైజాగ్ అనేది ఒక ఎమోషన్ కాబట్టి ఎక్కడెక్కడో స్టూడియోలో అట్లా ఇట్లా చేయటం కంటే ఇట్లా నేచర్కి దగ్గరగా చేస్తే నిజంగా మన మనసులో నుంచి మాటలు వస్తాయని చిన్న ఆలోచన. అసలు ఎయిర్పోర్ట్ నుంచి దిగిన తర్వాత ఎక్కడ చూసినా మీ హోర్డింగ్సే. ఎంత గ్రాండ్గా స్టార్ట్ చేశారంటే ఎక్కడ చూసినా బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ. ఏంటి ఇంత గ్రాండ్గా స్టార్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, అందులోనూ వైజాగ్లో? సో వైజాగ్ అనేది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అందరికీ తెలిసిందే, ఈ ప్రాంతానికి ఒక స్పెషల్ ఎమోషన్ ఉంది. అంటే హైదరాబాద్ అయినా, విజయవాడ అయినా, గుంటూరు అయినా, ఏ ప్లేస్ అయినా ఇక్కడికి వచ్చామంటే ఏదో ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. తెలియదు అది ఎవరికి కూడా. కానీ ఒక ఇంట్లో పెళ్లి చేస్తే ఎంత మంచిగా మనం అందరినీ పిలుచుకొని చేస్తామో, ఈ వైజాగ్లో షోరూమ్ పెట్టేటప్పుడు కూడా ఇది ఒక మంచి గ్రాండ్గా చెయ్యాలి, అందరినీ ఇన్వైట్ చేయాలి, మన ఇంట్లో వాళ్ళలాగా ఆ అభిమానం ఉండాలి అనే కాన్సెప్ట్లో ఇంత ప్రమోషన్ చేస్తున్నాను. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పారు 18 ఇయర్స్ నుంచే నేను ఈ బిజినెస్లోకి వచ్చేసాను అని. ఏంటి నాన్నగారి ప్యాషన్ మీకు వచ్చిందా, లేకపోతే ఇట్స్ ఇన్బిల్టా? మీకు ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలనే ఉన్నిందా, ఈ చదువులు అవన్నీ వద్దనిపించిందా ఏంటి? లేదండి, చదువుకోవాలి, అది ఆబ్వియస్లీ. ఎందుకంటే సరస్వతి ఉంటేనే లక్ష్మి. డెఫినెట్లీ. సో చదువుకునే టైంలో ఏంటంటే నాకు చాలాసార్లు ఒక మనసులో వచ్చే ఒకటి ఏంటంటే ఏదన్నా కొత్తగా థింక్ చేయాలి, కొత్తగా స్టార్ట్ చేయాలి అనేది ఉండేది. కాకపోతే అది నా ఇంట్లోనే ఉంది అనేది నేను ఎప్పుడు థింక్ చేయలేదన్నమాట. మా ఇంట్లోనే ఇంకా ఒక బిజినెస్ నాన్న స్టార్ట్ చేశారు, అది ఆయన నడుపుతున్నారు. కానీ దాని తర్వాత దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటే జ్యువెలరీ అనేసరికి ఏంటంటే నాకు చాలా కొత్త.
ఎంత కొత్త అంటే అసలు ఆ సబ్జెక్ట్లో ఏమీ తెలియదు. గోల్డ్ అంటే ఏంటో తెలియదు, గోల్డ్ ప్యూరిటీ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. కానీ అదంతా కూడా నేర్చుకునే అవకాశం నాకు ఒక్కడికి వచ్చింది. దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేము? నాన్న దగ్గరికి వెళ్ళి రోజు ఆయన చెప్పిన పాఠాలు కానీ లేకపోతే కస్టమర్స్తో ఉన్నప్పుడు కానీ అన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. సో బీబీఏ అయిపోయిన తర్వాత అంటే క్లాసెస్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ సరదాగా వెళ్తారు, మీరేంటి షాప్కి వెళ్ళిపోయి నాన్నతో నేర్చుకునే వాళ్ళంట? అంటే అదొక ఇంట్రెస్ట్. అంతే. ఎప్పుడైనా కానీ మనకేంటంటే మనసులో మైండ్లో ఒకటి ఉంటే ఎదుటోళ్ళు ఏం చెప్పినా మనకి ఎక్కదంటారు. అలానే నా మనసులో ఎప్పుడు కూడా అక్కడ మా షాప్లో ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది హ్యాపీగా వెళ్ళారు, ఎంతమంది బాగా ఎక్స్పీరియన్స్ పొందారు, అదే ఉండేది నా మైండ్లో కూడా. సో ఎంత వీలైతే అంత కాలేజ్ అయిపోయిన వెంటనే అక్కడ స్టార్ట్ అవుతే డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళిపోయేవాడిని. ఓకే. సో మీరు అన్నట్టు సరస్వతి లక్ష్మి తోడుగా ఉండాలని బిఎన్ఆర్ గారికి అంటే మీ నాన్నగారికి సరస్వతి రూపంలో అన్నయ్యని, లక్ష్మి రూపంలో మిమ్మల్ని ఇచ్చారని అనుకోవచ్చా మేము? నేను లక్ష్మి అని ఎప్పుడు అనుకోను. డాక్టర్ కదా. అవునవును, మా బ్రదర్ డాక్టర్, హీఈస్ ఆర్థోపెడిషన్ సర్జన్. మా అన్నది వచ్చేసరికి ఆబ్వియస్లీ దట్ ఈస్ ఏ వెరీ సర్వీస్ అనమాట. డెఫినెట్లీ. ఎందుకంటే డాక్టర్స్ లేని ప్రపంచాన్ని మనం ఊహించుకోలేం. అది ఆల్రెడీ కోవిడ్లో ప్రూవ్ అయిపోయింది. మనం ఈ రోజు ఎంత హ్యాపీగా అందరం ప్రశాంతంగా ఉన్నామంటే ఆబ్వియస్లీ అది డాక్టర్స్ వల్లే. చాలా మంది సాక్రిఫైస్ చేశారు. సో ఇప్పుడు లక్ష్మికి వచ్చేస్తే లక్ష్మి నేను కాదు, ఎవరూ కాదు, మా కస్టమర్సే మా లక్ష్మి, మా కస్టమర్సే మా ధైర్యం. మేమంతా మీ లక్ష్ములం అంతేనా? అంతే, మీరంతా మా లక్ష్మీదేవి, మా విష్ణుమూర్తి అండి అన్ని. సరే, ఇందాక నేను చెప్పినట్టు బంగారం అంటే ఒక ఎమోషన్, ఆడవాళ్ళకి కావచ్చు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసి పంపించాలన్న ఆభరణాలు అనేవి కంపల్సరీ ఉంటాయి. లక్ష్మీదేవిని పంపించడం, లక్ష్మిలాగా చూసుకుంటుంటాము. అటువంటి బిజినెస్ని ఎంత జాగ్రత్తగా చేయాలో, ఎంత నమ్మకాన్ని పెట్టుకోవాలో అందరికీ తెలుసు. ఆ నమ్మకాన్ని ఎలా కూడబెట్టుకున్నారు మీరు? 27 years నుంచి ఆ ట్రస్ట్ వర్త్ని ఎలా బిల్డ్ చేసుకున్నారు? ఏం లేదండి, ఎప్పుడైనా కానీ మన ఇంటెన్షన్స్ రైట్గా ఉంటే ఆటోమేటిక్గా ఎవరైనా కానీ మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. మన మనసులో ఒకటి పెట్టుకొని మైండ్లో కమర్షియాలిటీ రన్ చేస్తా నోట్లో ఒకటి చెప్తే ఆటోమేటిక్గా ఎవరికైనా అర్థమైపోద్ది. సో నా మైండ్లో అయినా, మా ఇంట్లో మైండ్లో అయినా, లేకపోతే మా ఫాదర్కి అయినా అందరికీ ఒకటే, కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళని మంచిగా మేము ట్రీట్ చేయాలి. వాళ్ళకి ఏదున్నా కానీ జెన్యూన్గా మేము ఏదున్నా వాళ్ళకి చెప్తాం. ఫస్ట్ ఓపెన్గా ఏదున్నా కానీ మేము వాళ్ళతో మాట్లాడతాం. సో ఆ నేచర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, కస్టమర్స్ అడాప్ట్ చేసుకున్నారు. అంటే వాళ్ళకి ఏదో ఇంకోటి అనేటట్టుగా మేము ఎప్పుడు కూడా యాక్ట్ చేయలేదు. అంటే తరుగు తక్కువ బంగారం ఎక్కువ అనేది మీ ట్యాగ్ లైన్. సో అది మీరే పెట్టారు అని కూడా విన్నాను నేను. అంటే అది ఒక ట్యాగ్ లైన్ లాగానేనా, ఒక క్యాచీ వర్డ్ లాగానే ఉంటుందా? రియల్గా కూడా కస్టమర్స్కి తరుగు తక్కువ ఇచ్చి బంగారం ఎక్కువగా ఇస్తున్నారా? నిజంగా ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క కస్టమర్ కూడా బిఎన్ఆర్లో తరుగు ఎక్కువ బంగారం తక్కువ అనేది లేదు. ఈ ప్రతి కస్టమర్కి బిఎన్ఆర్లో కొన్న చిన్న ముక్కు పుడకైనా పెద్ద వడ్రాణమైనా తరుగు తక్కువ బంగారం ఎక్కువ, అదైతే 100%. సో మాది వచ్చేసరికి ఏంటంటే అది ట్యాగ్ లైన్ మాత్రమే కాదు, బిఎన్ఆర్ యొక్క నినాదం కూడా. నినాదం అంటే ఇట్స్ ఏ రెవల్యూషనరీ వేర్ అఫోర్డబిలిటీ మీట్స్ లగ్జరీ. అఫోర్డబిలిటీకి లగ్జరీకి మధ్యలో ఈ రెండింటి మ్యాచ్ చేయడానికే బిఎన్ఆర్ అనేది ఎప్పుడు కూడా ఫైట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు లగ్జరీనే అయిపోయింది కదా సార్, గోల్డ్ రేట్లు ఏమో ఆకాశాన్ని అంటుతున్నాయి. కొనే కస్టమర్స్ కూడా అంతమంది పెరుగుతూ ఉన్నారు, తరగట్లేదు. సో ఇది మీకు లాభసాటినా ఏంటి? అసలు ఈ బంగారం పెరగడాన్ని యాజ్ ఏ గోల్డ్ స్మిత్గా కానీ గోల్డ్ మ్యాన్గా ఎలా చూస్తారు? లేదండి, జనరల్గా బంగారం పెరగటం అనేది ఏంటంటే అది ఇన్ఫ్లేషన్స్ అండ్ ఆల్సో ఇప్పుడు మన రిజర్వ్స్ కానీ మన కంట్రీకి సంబంధించిన ఫండ్స్ కానీ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోవటం, ఇంపోర్ట్ చేసుకుంటే ఇలా జరుగుతుంది. కాబట్టి సో గోల్డ్ అనేది హైక్ అవుతుంది డ్యూ టు వార్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ బంగారం పెరగటం అనేది పక్కన పెడితే ఏ జ్యువెలరీ షాప్ ఓనర్కైనా బాగా ఆనందాన్ని ఇచ్చేది వాళ్ళ షాపులో 10 మంది జనాలు ఎప్పుడు కనపడితేనే. ఆ 10 మంది జనాలు కనపడుతున్నారంటేనే వాళ్ళ కళ్ళల్లో నిజంగా చాలా ఆనందం చూస్తాం. అలాంటిది జనాలు లేకుండా ఖాళీగా ఉన్న షాపు ఎంత బంగారం పెరిగినా ఉపయోగం లేదు. అది ఇంట్లో కాదు, బంగారం షాప్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బంగారాన్ని మనం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకున్నా ఖాళీగానే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే మన షోరూంలో 10 మంది
కస్టమర్స్ అంటే అక్కలైనా చెల్లెళ్ళైనా వాళ్ళందరూ కూడా వాళ్ళ పెళ్ళిళ్ళకి మన షాప్కి వచ్చి వాళ్ళు నవ్వుతా వాళ్ళ చిరునవ్వుల్లో మనం ఆనందాన్ని చూసుకుంటా ఈ షోరూమ్ అంతా కూడా నవ్వులతో వెరసిపోతుంటే అది తెలియని సాటిస్ఫాక్షన్. అది లేదు, అది మిస్ అవుతున్నానని నాకు బాధ అంతే. అంటే ఎప్పుడైనా రేట్ అనేది అందరికీ అందుబాటులో ఉండి ఎవరైనా కానీ ఏ స్థాయిలో ఉన్నా కొనుక్కోవాలి, వాళ్ళు కొనుక్కుంటేనే మంచిది అనేది నా అభిప్రాయం. డెఫినెట్లీ. సో అమ్మాయిలు అంటేనే షాపింగ్ అంటే కొద్దిగా ఓపిక ఎక్కువ ఉండాలి మగవాళ్ళకి, అమ్మాయిలతో షాపింగ్కి వస్తే. అందులోనూ బట్టలు పక్కన పెట్టేస్తే బంగారంకి అయితే మరీ ఓపికగా ఉండాలి. సో పొద్దున ఎప్పుడో మీ షోరూమ్కి వస్తే ఈవినింగ్ దాకా ఉంటారు కస్టమర్స్. ఆ కస్టమర్ డీల్ చేయడం కానీ అండ్ మీరు స్టాఫ్కి ట్రైన్ చేయడం కానీ ఆ పేషెన్సీని కానీ ఎలా ఎంజాయ్ చేస్తారు? సో జనరల్గా ఇప్పుడు మేము జనరల్గా షోరూమ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి నైట్ క్లోజింగ్ దాకా 100% ఇసుకేస్తే రాళ్ళంత జనం బిఎన్ఆర్లో ఉంటారు. డెఫినెట్లీ. మేము వడ్రాణాలు రెవల్యూషన్ అంటే విజయవాడలో బిఎన్ఆర్ తీసుకొచ్చింది. అప్పట్లోనే ఎన్నో రకాల డిజైన్స్, ఎన్నో రకాల మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కస్టమర్స్ అందరికీ కూడా. కానీ ఇప్పుడు ఉన్న ఈ రోజుల్లో బంగారం ఏమవుతుందంటే రేట్ ఎక్కువ అవటం వల్ల ఇంటికి బంగారం అనేది తగ్గుతుంది. కానీ కస్టమర్స్కి ఏమవుతుందంటే ఇప్పుడు అంతా కూడా లైట్ వెయిట్ జ్యువెలరీని, పేపర్ కాస్టింగ్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని, ఇట్లాంటి అన్నిటిని కూడా ఇప్పుడు ఏంటంటే ఏ టెక్నాలజీలో కొలాబరేషన్ చేసి వర్క్మెన్షిప్స్ అనేది కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది జ్యువెలరీ ఇండస్ట్రీలో. ఇవేంటంటే మనకి ఇంతకుముందు ఒక 20 గ్రామ్స్లో వచ్చే వస్తువు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 11 గ్రామ్స్ 12 గ్రామ్స్లోనే వస్తుంది. ఓకే. సో మనం ఎప్పుడైతే ఆ క్రాఫ్ట్మెన్షిప్స్కి ఈ టెక్నాలజీని కొలాబరేట్ చేస్తామో అప్పుడు కొంచెం ప్రైస్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది కస్టమర్స్కి. సో డెఫినెట్లీ. ఎందుకంటే చూడగానే మాకు డిజైన్ బాగా నచ్చింది, ఎందుకంటే గ్రాండియర్గా ఉంటుంది అనుకుంటాం, బట్ చాలా కాస్ట్ అని ఒక కైండ్ ఆఫ్ నిరాశ వ్యక్తం చేస్తుంటాం. బట్ విజయవాడలో మీరు ఒక భూమినే సృష్టించేశారు డెఫినెట్లీ, వెరైటీస్తో కానీ లైట్ వెయిట్ జ్యువెలరీతో కానీ. సో ఎలా అనిపించింది వైజాగ్లో ఎలా ఉండబోతోంది బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూమ్? వైజాగ్లో డెఫినెట్గా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇన్ వైజాగ్ అనే రీతిలో నా నమ్మకంగా అయితే నేను చెప్పగలను. తగ్గేదే లేదు అసలు, ఎవరిని తగ్గనివ్వను కూడా మా కస్టమర్స్ని. ఇక్కడ ఉండే అంటే ఇప్పటిదాకా వైజాగ్లో కస్టమర్స్ ఒక రేటుకి లేకపోతే ఒక తరుగుకి ఒక ప్రైజ్కి బంగారం కొనుంటారు. కానీ ఇప్పుడు బిఎన్ఆర్ వచ్చాక వైజాగ్లో ఉండే లెక్కలు అన్నీ మారిపోతాయి. ఇప్పుడు తరుగు తక్కువ బంగారం ఎక్కువ అనే దీన్ని ప్రాక్టికల్గా ఇప్పుడు జనాలకి కస్టమర్స్కి చేసి చూపిస్తాం మేము. అండ్ ఆల్సో ఇక్కడ ఉండే కస్టమర్స్ అందరికీ కూడా బిఎన్ఆర్ ఎంతో కొంత ఇంతకుముందు తెలిసిన వాళ్ళే, ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా మాకు విజయవాడ కానీ అట్లా వచ్చి కస్టమర్స్ చాలామంది ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా మమ్మల్ని ఒకటే అడుగుతారు, మీ షోరూము వైజాగ్లో ఉంటే బాగుండేది, ఇంత దూరం వచ్చే పరిస్థితి ఉండేది కాదు, మేము వచ్చి రావడానికి కొంచెం జర్నీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనేది. కాకపోతే మేము ఎప్పుడు ఆలోచించలేదు వైజాగ్లో షోరూమ్ పెడతాము అని. కానీ ఛాన్స్ వచ్చినప్పుడు వదులుకోవాలని కూడా మా మనసుకు అనిపించలేదు. సో అయితే ఇప్పుడు వైజాగ్ అంటే గుర్తొచ్చేది బీచ్, తర్వాత బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ ఇలా రేంజ్లో చేయబోతున్నారా? బీచ్ బిఎన్ఆర్ అనేం కాదు, అసలు ఎంత బాగా కోఇన్సిడెంట్, బీచ్ బిఎన్ఆర్ బీబీ లేదు. బట్ కానీ కస్టమర్స్కి ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చే ప్రయత్నం నేను 100% చేస్తాను. సో 24 క్యారెట్స్ బంగారం అండ్ 24th జూలై ఓపెనింగ్, ఈ నంబర్ ఏంటి, కోఇన్సిడెన్సా లేకపోతే లైక్ యాదృచ్ఛికంగా వచ్చిందా లేకపోతే కావాలనే పెట్టారా? అది యాదృచ్ఛికంగానే వచ్చిందండి నిజంగా, ఆ సంపత్ వినాయకుని యొక్క ఆశీర్వాదం. ఎందుకంటే అసిల్మెట్ట సంపత్ వినాయక్ టెంపుల్ అంటేనే ఒక ఎమోషన్ అనమాట. డెఫినెట్లీ. అండ్ చాలా మంది వచ్చి వాళ్ళ మొక్కులన్నీ తీర్చుకుంటూ ఉంటారు, అడిగిన వాళ్ళే వినాయకుడు ఇస్తాడు. సంపత్ వినాయక అంటే వైజాగ్లో చాలా ఫేమస్. కానీ వెనకాల భాగంలోనే పెట్టారు కాబట్టి బిఎన్ఆర్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే. మాకు నిజంగా కల్లో కూడా నేను ఊహించలేదండి. యాక్చువల్గా సంపత్ వినాయక్ టెంపుల్ వెనకే ఆయన వినాయకుడే స్వయంగా మాకు స్థాన భిక్ష ఇస్తారు అని మేము ఎప్పుడు కూడా కల్లో కూడా ఊహించలేదు. కానీ మేము చాలా ఎమోషనల్ అవుతాం ఒక్కొక్కసారి. ఏంటంటే మేము ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా గుడి ఉంది, గుడి వెనకాల స్థలం లాగా నాకు ఎప్పుడు అనిపించలేదు, ఆ గుడిలో ఉన్నట్టే అనిపించేది నాకు. ఆ భయం కానీ అక్కడికి వెళ్తే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ. ఆ గుడి కూడా మీరు చూస్తే ఫ్రంట్ వినాయకుడు ఉంటాడు, బ్యాక్ సైడ్ వచ్చేసరికి నారాయణ కాలేజ్ ఉంది అంటే సరస్వతి, ఇప్పుడు మధ్యలో మనం లక్ష్మి.
అంటే వినాయకుడు, లక్ష్మి, సరస్వతి సరస్వతి 3 ఉన్న ప్రదేశం అది. అంత శోభాయమానంగా వెలిగిపోతుంది సార్ ఇంకా. అలా వెలిగిపోతుంది. నాకు కూడా ఏంటంటే చాలా చాలా ఆనందంగా ఉంది. సో నాకు ఎక్కడా లేని ఏ షోరూమ్కి నేను పెట్టని ఆ ఎమోషనల్ కనెక్టివిటీ కానీ, ఆ ఎనర్జీ కానీ ఇప్పుడు నాకు నిజంగా చాలా చాలా వస్తుంది. అంటే దేవుడు అనేది శక్తి నిజంగా ఉందంటే అది ఇదేనేమో నాకైతే ఇప్పుడే తెలుసు. ప్లేస్ చాలా మందికి ఎమోషన్, వైజాగ్లో లేని వాళ్ళకి కూడా ప్లేస్ అనేది ఒక ఎమోషన్. మీరు పెట్టిన లొకేషన్ మీకు చాలా కనెక్టివిటీని ఇస్తుంది. సో రెండు సూపర్గా ఉన్నాయి. సో వైజాగ్ ప్రజలకి ఎటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీని కానీ డిజైన్స్ని కానీ అందించబోతున్నారు? ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి? ఖచ్చితంగా వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ అనమాట. అంటే కస్టమర్స్కి మంచి మంచి జ్యువెలరీని, వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు చూడని జ్యువెలరీని, చూడని ప్రైజెస్కి, చూడని మోడల్స్కి, చూడని వెరైటీస్కి, చూడని వెయిట్కి కూడా అన్ని రకాలుగా వాళ్ళు ఇంట్రెస్ట్గా మంచిగా కొనుగోలు చేసే విధంగా ఇప్పుడు డిజైన్స్ అన్నీ తయారవుతున్నాయి. అండ్ వైజాగ్ అనే కాదు, జనాలందరూ బాగా తెలివి మీరిపోయారు కాబట్టి ఏ షాప్లో ఏది ఉంటుంది అంటే ఈ షాప్కి వెళ్ళగానే గోల్డ్ పర్చేస్లో హాల్ మార్కింగ్, తర్వాత క్వాలిటీ అండ్ ఏమంటారు లైట్ వెయిట్ కాదా, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయా లేదా అనేవి, కొన్ని ప్యూరిటీ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. అన్నీ ఉన్నాయి, ప్యూరిటీ కావచ్చు, హాల్ మార్క్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు. నిజమే. ఆల్రెడీ కొన్ని లక్షల మంది కస్టమర్స్, 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఆల్రెడీ బిఎన్ఆర్ని చూశారు, విన్నారు, తెలుసుకున్నారు. కాకపోతే నా ప్రయత్నం ఎంతసేపటికి ఇంకా వాళ్ళకి ఎలా మనల్ని మనం తగ్గించుకొని వాళ్ళకి వాళ్ళ ఇంటికి 1 గ్రామ్ ఎక్కువైనా ఇవ్వాలి అనే తాపత్రయంతో నేను పనిచేస్తున్నాను. క్వాలిటీ విషయంలో అయితే ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రియారిటీ ఖచ్చితంగా ఉంటుంది. క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ, హెచ్ఓఐడి హాల్మార్క్ కానీ, ట్రాన్స్పరెన్సీ కానీ, ప్రతి రూపాయికి ఆన్సర్ కానీ జవాబు కానీ ప్రతి రూపాయికి సంబంధించింది బిఎన్ఆర్ దగ్గర ఉంటుంది. డెఫినెట్లీ అదైతే 100% ఉంటుంది. అయితే ఒక షోరూమ్ చూడ్డానికి గ్రాండ్గా ఓపెన్ చేశారబ్బా అనిపిస్తుంది, కానీ ఇన్నర్లో అసలు వాళ్ళు పడిన కష్టాలు, ఆ షోరూమ్ ప్రిపరేషన్ కావచ్చు, లేకపోతే మ్యాన్ పవర్ కావచ్చు, అండ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో చాలా కష్టం. ఎన్ని రోజుల నుంచి ఈ షోరూమ్ ప్లాన్ చేస్తున్నారు, ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది? అసలు దీని గురించి చెప్పాలంటే యాక్చువల్గా వైజాగ్ అనేది అసలు మా లిస్ట్లో లేదు. ఓకే. ఫస్ట్ అసలు వైజాగ్ అనేది మా లిస్ట్లో లేదు. నాకు ఒకరోజు అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇట్లా సంపత్ వినాయకుడు యొక్క గుడి వెనకాలే మనకి ఒక ప్లేస్ ఉంది, దాన్ని వాళ్ళు ఇవ్వబోతున్నారు అనేది నాకు ఒక ఫోన్ వచ్చింది. ఇది నిజమా కాదా అని అతనికి 3 సార్లు 4 సార్లు అడిగాను. ఎందుకంటే అసలు ముందల అది నిజమే అయ్యి ఉంటే కనుక నెక్స్ట్ థాట్ లేకుండా దాన్ని తీసుకుందామనేది అనుకున్నాను. దాని తర్వాత వచ్చేసరికి అది నిజమే అని తెలిసినమ్మటే నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా నేను అప్పుడు బెంగళూరు షోరూమ్ వర్క్లో ఉన్నాము. ఆ టైంలోనే ఫ్లైట్ వచ్చేసి డైరెక్ట్గా వైజాగ్ వచ్చేసి ఫ్లైట్లో ఇమ్మీడియట్గా వెళ్ళి అక్కడ చోళన్ గారని ఆ గుడి యొక్క ధర్మకర్తలు అండ్ ఆ స్థలం యొక్క యజమాని ఆయనతో మాట్లాడడం జరిగింది. సో అందరికీ టర్మ్స్ కుదిరిందంటే ఇమ్మీడియట్గా నేను వర్క్ స్టార్ట్ చేయించేయమని చెప్పాను. 2 years నుంచి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది బిల్డింగ్ కూడా ఎవరో వాడిన బిల్డింగ్, లేకపోతే ఇంత ముందు ఉన్న పాత బిల్డింగ్ కూడా కాదు, కొత్తది. ఆ ప్లేస్కు తగ్గట్టుగానే నూతన ఆ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది కొత్తగా. సో అందులో వచ్చేసరికి ఆ ప్లేస్మెంట్ కానీ, పాజిటివ్ ఎనర్జీ కానీ బాగా అనిపించింది నాకు. ఓకే. సో సాక్షాత్తు సంపత్ వినాయకుడే మిమ్మల్ని వైజాగ్కి రప్పించారు అనేది నాకైతే ఇంకా అసలు ఎటువంటి డౌట్ లేదు సార్ అందులో. నా హోప్ కూడా అదే. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదండి. జనరల్గా ఏది ఎక్కడ కూడా జరగదు. దీని వెనకాల చాలా మంది కష్టం ఉంది. ఇప్పుడు అది 2 years నుంచి కూడా వర్కర్స్ కానీ, దానిలో పనిచేసే మా స్టాఫ్ కానీ, ఇప్పుడు కూడా ఈరోజు కూడా ప్రతి కస్టమర్ కూడా రావాలని చెప్పి డోర్ టు డోర్ పాంప్లెట్స్ కానీ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా మా కస్టమర్స్ అందరికీ మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, ఆ గుడిని మనం ఎంత బాగా అభిమానిస్తామో, ఎంత బాగా మనం దాన్ని ప్రాణంగా చూసుకుంటాము, ఆ గుడి యొక్క ఆయన ఆశీస్సులతో వెలిసిన ఈ బిఎన్ఆర్ని కూడా ఒక్కసారి వచ్చి చూసి మీకు నచ్చినట్లుగా, మీకు కావాల్సినట్లుగా మన బిఎన్ఆర్ మారుతుంది. మీకు ఎట్లా కావాలంటే అట్లా అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి.
సో అందరూ కూడా ఒకసారి వస్తారు, వచ్చి చూస్తారు అనేది నా యొక్క గట్టి నమ్మకం. డెఫినెట్లీ. అంటే ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ అయ్యింది అంటే ఒక ఓనర్ యొక్క విజనే కాకుండా స్టాఫ్ అసలు ఎంత కష్టపడతారు, వాళ్ళ డెడికేషన్ ఏంటి అనేది మీరు పరస్పరంగా, అంటే ఇట్స్ ఆల్ విన్ విన్ సిచ్యువేషన్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. మీ స్టాఫ్కి కానీ మీ దగ్గర వర్క్ చేసిన వర్కర్స్కి కానీ ఎటువంటి ప్రిఫరెన్స్, ప్రయారిటీ ఉంటుంది? స్టాఫ్ అనేది నేను ఎప్పుడు కూడా మా స్టాఫ్తో కూడా నేను ఎప్పుడు స్టాఫ్ అనేది మాట్లాడను. ఎందుకంటే వాళ్ళతో ఏంటంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ అనమాట. ఇప్పుడు మన బాడీకి ఆత్మకి ఎంత సంబంధం ఉంటుందో అలాగే మన కంపెనీకి మన ఎంప్లాయీస్కి కూడా అంతే సంబంధం ఉంటుంది. ఎందుకంటే నా యొక్క పర్సనల్ అటాచ్మెంట్ అది. ప్రతిసారి వాళ్ళని నేను పిలిచి వాళ్ళకి ఒకటే చెప్తాను, మనల్ని నమ్ముకొని చాలామంది మన కస్టమర్స్ మన షోరూమ్కి వస్తారు. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మంచినీళ్ళు గ్లాస్ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి ఏది కావాలంటే అది నచ్చే మాటలు చెప్పి మంచిగా చూసుకొని ఎలా అయితే పంపిస్తారో, అలానే ఈ స్వర్ణ మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా మీరు అంతే ప్రేమగా చూసుకొని వాళ్ళని పువ్వుల్లో పెట్టి జాగ్రత్తగా నీట్గా వాళ్ళు కొనకపోయినా మీ ఫేస్లో నవ్వు చెరగకూడదు, మీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ తగ్గకూడదు. డెఫినెట్లీ. అంటే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే దాని గురించి ఖచ్చితంగా ఎంతో కొంత తెలుసుకొని ఉంటారు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మీకు ఈ గోల్డ్ బిజినెస్లో ఏమేమి తెలుసు? అంటే గోల్డ్ బిజినెస్లో నాకు తెలిసింది జ్యువెలరీ డిజైన్ చేయడం కానీ, జ్యువెలరీ ఒక చిన్నపాటి రింగ్ చేయడం కానీ, ఎందుకంటే ఆ కష్టం విలువ మీకు తెలిసినప్పుడే యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. నేనేదో వర్కర్ల దగ్గర కూర్చొని బంగారాన్ని నేనే తయారు చేశాను, బంగారాన్ని నేనే ఆర్ట్ గీశాను నేను చెప్పను. కాకపోతే నేను ఒకటి తెలుసుకున్నాను, కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన వస్తువుని మనం ఎలా వాళ్ళకి చూపించాలి, వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి నచ్చేలాగా కొన్ని పాయింట్స్ ఆ ప్రతి వస్తువులో ఉంటాయి. దాన్ని మనం వాళ్ళకి ఏంటంటే వర్ణించాలి. అది చాలామంది ఆ వర్ణించేది దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసే దగ్గర ఫెయిల్ అవుతారు. ఆ క్రాఫ్ట్మెన్షిప్స్ని కానీ వాళ్ళకి ఒక్కసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కంపల్సరీగా వాళ్ళు దానికి ఎమోషనల్గా అటాచ్ అవుతారు. ఏదో చూపించాము, వస్తువు చూశారు, ఇట్లా ఏదో దూరం నుంచి చూశారు, అయిపోయింది, ఇది కాదంటే అట్లా కాదు. ప్రతి ఒక్కళ్ళకి మనం గైడ్ చేయాల్సింది ఏంటంటే, ఒక వస్తువు మనం చూపిస్తున్నప్పుడు అందులో నక్షీ వర్క్ ఎట్లా ఉంది, స్టోన్ సెట్టింగ్ ఎలా ఉంది, క్రాఫ్ట్మెన్షిప్ ఎలా ఉంది, ఇది అసలు ఎన్ని రోజులు పట్టింది, దీని డీటెయిలింగ్స్ ఏంటి, ఖచ్చితంగా ప్రతి కస్టమర్కి ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామంది ఏదో అప్పడాలు ఇట్లా చూపించి పక్కన పెట్టేసినట్టు అట్లా చూపించేసి పక్కన పెడితే అది కరెక్ట్ కాదు. దాంట్లో ఫస్ట్ అంతే కదా, ఫస్ట్ మీకు తెలియాలి. వచ్చిన వాళ్ళకి ఆ బంగారం పనితనం ఏంటి, దానిలో ఉన్న స్టోన్స్ ఏంటి, దాని యొక్క ఆభరణం యొక్క హిస్టరీ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు కూడా ఏంటంటే కనెక్ట్ అవుతారు దానికి. మనం ఏదో ఇలా చూపించి ఇలా పక్కన పెట్టేస్తే కష్టం కదా. సార్, ఒక ఆంట్రప్రీనర్గా అంటే ఇంత యంగ్ ఏజ్లో మీరు నాకు మీ స్టోరీ చెప్పినప్పుడు నాన్నగారిది ఎంతైనా గోల్డ్ బిజినెస్ ఉన్నా మీరు చాలా చిన్న వయసులో పక్కకు వచ్చి బిఎన్ఆర్ నాన్నగారి పేరు పెట్టి జ్యువెలరీ షాప్ స్టార్ట్ చేసి యూ హ్యావ్ బికమ్ అగైన్, ఇట్స్ నాట్ ఫ్యామిలీ బిజినెస్ అని చెప్పుకోవడానికి కూడా లేదు, సెపరేట్గా యూ హ్యావ్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. ఏంటి, వాట్ డూ యూ వాంట్ టు గివ్ సజెషన్ యంగ్స్టర్స్కి, యంగర్ జనరేషన్కి ఆంట్రప్రీనర్గా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే? నేను ఎప్పుడైనా అంటే యంగ్స్టర్స్కైనా ఇప్పుడున్న వాళ్ళ జనరేషన్కైనా ఒకటే చెప్తాను, నెవర్ డిసప్పాయింట్ యువర్ సెల్ఫ్. అంటే మీరు మిమ్మల్ని తక్కువ చేసుకొని ఆలోచించద్దు. ఫస్ట్ ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా తక్కువగా చేసి మాట్లాడుతుంటే ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే మిమ్మల్ని మీరు నమ్ముకుంటే నిజంగా దాన్ని నమ్ముకొని ముందుకెళ్ళండి. ఎవరో ఏదో చెప్పారా, ఎవరో ఏదో చేశారా అంటే మీ లైఫ్ మారదు. ఖచ్చితంగా మనల్ని మనం నమ్మాలి. దూకాలంటే దూకటమే అంతే. ఇంకా తర్వాత ఏమైంది అనేది దేవుడికి వదిలేయాలి. రిస్క్ తీసుకుంటేనే లైఫ్లో రస్క్ ఉంటుంది. రిస్క్ ఎట్లా అంటే అండి, ఏదన్నా కానీ మనం ఫస్ట్ దాన్ని ట్రస్ట్ చేయాలి. అంటే మనం చేసే పనిని మనం నమ్మాలి. పనే దైవం. చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో అవతలోడు చెప్పింది యువతలోడు చెప్పింది ఇవన్నీ ఎక్కించుకుంటారు. అలా ఎక్కించుకోకూడదు. ఎక్కించుకోవడం వల్ల దానివల్ల ఏముంటుంది, చెప్పినోడు ఆనందంగా ఆ రోజు పడుకుంటాడు, కానీ విన్నోడి నువ్వే పడుకో, దానివల్ల ఉపయోగం లేదు. సో ఎప్పుడైనా నిన్ను నువ్వు నమ్ము. నీకంటే గొప్పగా నిన్ను నువ్వుగా నీతో నువ్వు మాట్లాడినట్టుగా ఎవడు నీతో మాట్లాడలేడు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా కూడా ఎవడు నేను ప్రేమించడు. నీకు నువ్వు అర్థమైనట్టుగా నీకున్న కెపాసిటీ నీకు తెలుసు, అంతే, తెలియదు. సో నేను అనేది అదే, నిన్ను నువ్వు నమ్ము. ఎప్పటికైనా కానీ ఎంత ఎత్తుకి ఎదిగినా
ఒదిగుండు అనేదే నేను ఆలోచిస్తాను. సార్ స్టార్ట్ చేసినప్పుడు బిఎన్ఆర్ సపరేట్గా స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి సపోర్ట్ ఉండింది ఇంట్లో? అమ్మ కానీ, నాన్న కానీ, అన్నయ్య కానీ? యాక్చువల్గా మా ఫాదర్ అంటే మా అన్నయ్య వచ్చేసరికి అప్పటికి ఇంకా ఆయన ఎడ్యుకేషన్లో అంతా కంటిన్యూషన్లో ఉన్నారు. నేను వచ్చేసరికి నేను నాన్న ఇద్దరం చూస్తూ ఉండేవాళ్ళం. నాన్నకు వచ్చేసరికి నేను ఒకరోజు చెప్పాను, ఇట్లా సపరేట్గా ఒక వెడ్డింగ్ సెక్షన్ నేను ఒకటి పెడతాను. సపరేట్ అంటే ఇన్ ద సెన్స్ ఐఎమ్ నాట్ డివైడింగ్ ద కంపెనీ, జస్ట్ ఐ వాంట్ స్టార్ట్ ఏ సిస్టర్ కన్సర్న్ ఫర్మ్ లైక్ ఫర్ సపరేట్ వడ్డానం, హారం, బ్రైడల్ జ్యువెలరీ. అప్పట్లో ఏమంటే చాలామందికి వెరైటీలు, మోడల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే దగ్గరుండి చేయించి నెలలు వెయిట్ చేసి డిజైనర్ వేర్ తీసుకురావటం అనేది ఏంటంటే చాలా తక్కువ షోరూమ్స్ అనమాట, అన్నిట్లో ఉండదు. సో నేను ఆ కాన్సెప్ట్ని ఎంచుకున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అంటే నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈజీగా వస్తే ఈజీగా పోద్ది, నాకు అది ఇష్టం లేదు. నాకు ఎప్పుడు ఆ భయం ఉండేది, తొందరగా వచ్చింది తొందరగా పోద్ది అని. అందుకే నాకు నేను అన్నీ తెలుసుకొని నేర్చుకున్న తర్వాత నేను ఏదన్నా కొంచెం స్టార్ట్ చేద్దాం, ఓకే ఇది ఒకవేళ ఏనా అటు ఇటు అయితే మా నాన్న ఉన్నాడు కదా, అటు వెళ్ళిపోవచ్చులే, పార్టీ మారిపోవచ్చులే అనుకున్నాను. రివర్స్ అయిపోయింది కదా, ఇది ఫుల్ అప్లిఫ్ట్ అయిపోయింది కదా. అదేనండి నేను ఇందా చెప్పింది, తెలుసో తెలియకో నేను ఒకటి స్టార్ట్ చేశాను. అప్పటిదాకా ఏంటంటే మా నాన్నగారు ఏంటంటే హోల్సేల్ జ్యువెలరీ, చిన్న చిన్న ఐటమ్స్ కానీ ఇవన్నీ హోల్సేల్ చేసేవాళ్ళం. అట్ ద సేమ్ టైం షోరూంలో కూడా అంతా చేసేవాళ్ళం. కానీ ఒక వడ్డానం, హారం నేను స్టార్ట్ చేసినప్పుడు అచ్చంగా వడ్రాణాలే 250 వడ్రాణాలు ఉన్నాయి నా దగ్గర. 250 డిజైన్స్, 250 వడ్రాణాలు నా దగ్గర ఉండేవి. బిఎన్ఆర్కి వచ్చిన ప్రతి కస్టమర్కి విసుకొచ్చి ఇంకా ఆపండి, ఇంకా నాకు వద్దు, చూపించదు. మేము అమ్మాయిలు అన్నావా ఆపండి. అవును, అది అక్కడే జరిగింది, నిజంగా జరిగింది. అట్లా ఒక కొత్త రెవల్యూషన్ తీసుకురావటం వల్ల ఏంటంటే ఊర్లకి, అన్ని ఊర్లకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రూరల్కి, తెలంగాణ ఇటుపక్క మన వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళింది. అప్పుడు ఇట్లా మీడియాలు కానీ సోషల్ మీడియా కానీ ఏం లేదు. ఇదంతా కూడా రావటం వల్ల నాకు తెలియకుండానే రోజు జనాలు వస్తున్నారు, నాకు తెలియకుండానే రోజు తీసుకెళ్తున్నారు. అంటే నేను నా పనిని నమ్ముకున్నాను. డెఫినెట్లీ. అంటే ఎవరి దగ్గర దొరకని డిజైన్స్ నా దగ్గర దొరికితే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారనే ఒక కాన్సెప్ట్ని నేను నమ్మాను. సో అది నిజంగానే అందరికీ నచ్చింది. అక్కడికి వచ్చే పెళ్లి కూతుర్లు కూడా వాళ్ళ అత్త ఏమో బడ్జెట్ ఎక్కువైపోతుంది వద్దంటది, వాళ్ళ మదర్ ఏమో నీకు కావాల్సింది నచ్చితే తీసుకోమ్మా అంటారు. అంటే ఇది పెళ్లి కాకముందు కాబోయే అత్త. ఎస్ డెఫినెట్లీ అట్లానే అదే ఉంటుంది డిస్కషన్. నేనేమో మధ్యలో రోజు వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళకి జడ్జిమెంట్ చేసేవాడిని. మేడం లేదు మేడం ఇది చాలా బాగుంటుంది, మీరు తీసుకోండి, మీకు అసలు అదిరిపోద్ది మేడం, సూపర్గా చాలా బాగుంటుంది, మీరు తీసుకోండి అని. అంటే అట్లా కొంచెం బాగా మాటకారి కూడా రోహిత్ గారు, అంతేనా? ఏమండి ఒకటండి, ఏది పని ఏడుస్తా చేయకూడదు. ఇప్పుడు శుభవాన వాళ్ళు బంగారం కొనడానికి వచ్చినప్పుడు మనం ఇంకా 4 మాటలు వాళ్ళకి నచ్చే చెప్పాలి, కానీ ఏడుస్తా చెబితే ఎవడుకుంటాడు. సో నవ్వుతూ 2 మాటలు ఎక్స్ట్రా వేసి కొనేలా చేయాలి. అన్నిటికీ మెడిసిన్ లాఫింగే. సో అయితే ఇప్పుడు గోల్డ్ బిజినెస్ అనగానే రిచ్, అసలు గోల్డ్ రేట్ ఎంత ఉంది, గోల్డ్ బిజినెస్ చేస్తున్నాడు ఆ మనిషి, అసలు మార్జిన్ అదిరిపోయింటుంది, ఫుల్ రిచ్, చాలా లాభాలు వస్తుంటాయి అనుకుంటారు. అట్ ద సేమ్ టైం చాలా బంగారం షోరూమ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ షాప్స్ ఓపెన్ అప్ అయిపోయాయి. ఇది ఎలా చూస్తున్నారు మీరు? నిజంగానే మార్జిన్ ఎక్కువ ఉంటుందా మీకు? నిజంగా మీరు చెప్పినట్టు మార్జిన్ ఎక్కువ ఉంటుందా అంటే ఒకప్పుడు ఉండేది. అంటే మీరు అన్నది కూడా కరెక్టే. గోల్డ్లో మార్జిన్ అనేది ఎప్పుడు ఉందంటే ఈ హాల్ మార్కులు లేకపోతే ఇవన్నీ లేనప్పుడు, ఎప్పుడో ఆ 1980లోనో 90లోనో ఎప్పుడో ఆ పిచ్చి రోజుల్లో ఉండేవి. ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ నుంచి హాల్ మార్క్ కానీ, గవర్నమెంట్ నుంచి BIS ముద్ర ఉండాలి, గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ ఉండాలి, ప్రతిదీ బుక్స్లో ఉండాలి, ఇలాంటి ఎప్పుడైతే రూల్స్ వచ్చినాయో అప్పటి నుంచి ఖచ్చితంగా జ్యువెలరీ ఇండస్ట్రీకి ఒక ఫిల్టరైజేషన్ అయితే స్టార్ట్ అయింది. అంటే ఎలా పడితే అలా కాదు, ఒక సిస్టమేటిక్లోకి రావాలి. మీ ప్రాఫిట్స్ కూడా ఎలా పడితే అలా తీసుకోకూడదు, ఒక సిస్టమ్ ప్రకారం ప్రాఫిట్స్ తీసుకోవాలి, ఆ ప్రాఫిట్స్కి ట్యాక్స్ కట్టాలి. సో ఇక్కడ వచ్చేసరికి ఈ రోజుల్లో ప్రాఫిట్ అనేది ఎట్లా డిజైన్ చేయబడిందంటే ప్రతి ఒక్కళ్ళు షోరూమ్ కానీ ఏదన్నా అంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ ఒక ఆశతో వస్తారు, వీళ్ళకి ఒక 10% ఉంటుందేమో లేదా 20% ఉంటుందేమో అని. ఆ ఆశతో వచ్చే వాళ్ళందరికీ కూడా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఆశ ఒక్కటే సరిపోదు, ఒక ఆశయంతో రండి. ఆశతో వస్తే మునిగిపోతారు, ఆశయంతో వస్తే గెలుస్తారు. మీరు లాభాల కోసం ఎప్పుడూ కూడా జ్యువెలరీ ఇండస్ట్రీలోకి రావద్దు. ఇక్కడ లాభాలు అంటే ఒకటే, కస్టమర్స్.
కస్టమర్ నమ్మకం. కస్టమర్ నమ్మకం, కస్టమర్ రోజు రావడం, ఇదే మీ లాభం. ఇంకా మిగతాది ఆలోచించి మనకి ఇంత రావట్లేదు, ఎంత పెట్టుబడి పెట్టాం, ఇట్లా వెనక్కి రావట్లేదు అంటే మాత్రం కష్టం. అండ్ గోల్డ్ అయితే అందరికీ ఎమోషన్, అందులో అన్ని డిజైన్స్, ఇప్పుడు వెరైటీ ఆఫ్ డిజైన్స్ మీ దగ్గర ఉన్నాయి. డైమండ్స్ కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రెస్టీజ్ అండ్ స్టేటస్ సింబల్ అయిపోయింది. సో ఎలా ఉంది డైమండ్స్ గురించి ఏం చెప్తారు? వాటి క్వాలిటీ ఎలా ఉంది? కట్, అన్కట్ డైమండ్స్, కట్ డైమండ్స్, ఇవన్నీ వీటి గురించి. సో డైమండ్స్ వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ ఏ కంప్లీట్ సబ్జెక్ట్. డైమండ్స్ అనేది మనం ఎందుకు వేసుకుంటామంటే, డైమండ్స్ అనేది ఏంటంటే చాలామందికి జ్యువెలరీలో చాలా రకాలుగా కొన్ని ఆస్పెక్ట్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్ నచ్చింది. అలానే డైమండ్ జ్యువెలరీ డిజైన్ నచ్చే కస్టమర్స్ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన మైండ్ సెట్లో ఉంటారు. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలైనా ఏదన్నా డైమండ్ జ్యువెలరీ మాత్రమే వాళ్ళకి నచ్చిద్ది, వేరే జ్యువెలరీ అంటే ఓకే అనుకుంటాం. సో దట్ ఈజ్ నాట్ ఏ రాంగ్ థింగ్. కానీ డైమండ్లో కూడా క్వాలిటీని మనం చూడాలి. ఓకే. డైమండ్లో చాలా స్టోన్స్ ఉంటాయి, లేకపోతే చాలా రకరకాల డైమండ్స్ మిక్స్ చేస్తారు, అన్నీ ఉంటాయి. దాన్ని కరెక్ట్గా మనకి డైమండ్ జ్యువెలరీలో క్యూసీ క్వాలిటీ చెకింగ్ చేయాలి, ఫేస్ సెట్స్ చూడాలి. ప్రతి డైమండ్కి ఎన్ని ఫేస్ సెట్స్ ఉన్నాయి, ఒక లూప్లో పెట్టుకొని దాని మీద మనకి డైమండ్ మీద ఎట్లా కట్టింగ్స్ ఉన్నాయి, ఇల్యూజన్స్ ఏమైనా ఉన్నాయా లేదా, లేదంటే ఆ సెట్టింగ్ ఎలా ఉంది, డైమండ్ సెట్టింగ్ అనేది ఆ ప్రాన్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ చేసామా లేదా, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసి క్యూసీ చేసి ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇతర ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్తో సర్టిఫైడ్ చేయబడిన డైమండ్ జ్యువెలరీని మాత్రమే మా కస్టమర్స్ అందరికీ అందిస్తున్నాము. దట్ టు ఇన్ ఏ వెరీ 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 లోయెస్ట్ ప్రైస్. సో ఒక్కసారి మీరు షోరూమ్ ఓపెన్ అయినాక వచ్చి చూస్తే మీకు 100% మీకు ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో చాలామంది షోరూమ్కి మెయిన్గా అంటే పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం తీసుకుంటూ ఉంటారు, రీసేల్ వాల్యూ ఉందా లేదా అని అడుగుతుంటారు. సో వీటన్నిటికీ సమాధానం ఏం చెప్తారు? పాత బంగారం వచ్చేసరికి జనరల్గా బంగారం అంటేనే అసలు రీసేల్ లేదంటే అది పెద్ద తప్పు అనమాట. 100% బంగారానికి రీసేల్ ఉంటుంది. కాకపోతే దాన్ని ఎలా వెలకట్టాలి, ఎలా రీసేల్ రావాలి అంటే, మీరు ఎప్పుడైనా కానీ మీ పాత బంగారాన్ని తీసుకొచ్చినప్పుడు అదే షోరూంలో మీరు పాత బంగారం మార్చుకుంటే ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీ దగ్గర బిల్లు ఉంటుంది, దానిలో ఎంత అయితే వాళ్ళు వాల్యూ కడతారో అదే వాల్యూ తీసుకుంటారు, అది ప్రాబ్లం కాదు. వేరే ఎక్కడైనా మీ షాప్లో ఎక్కడో చోట మీ పాత బంగారం ఎక్కడో కొని ఈరోజు ఒక షాప్కి తీసుకొచ్చి వేరే షాప్కి తీసుకొచ్చి ఆ పాత బంగారాన్ని ఇచ్చి డబ్బులు తీసుకోవాలో లేదంటే ఇంకొక కొత్త ఐటెంలో కొత్త ఆభరణంలో దాన్ని ఎక్స్చేంజ్ చేయాలో చూస్తే మాత్రం మీ పాత బంగారాన్ని మీరు కరిగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డెఫినెట్లీ మీరే దగ్గరగా ఉండి దాన్ని మెల్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా మీరు దగ్గర ఉండాలి. దాని స్టోన్స్ తీసేటప్పుడు కానీ జంప్స్ తీసేటప్పుడు కానీ ఏదున్నా కానీ మీరు దగ్గర ఉండాలి. ఖచ్చితంగా దాన్ని మెల్ట్ చేసిన తర్వాత దాని వెయిట్ ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి, ఎంత తేడా వస్తుందో చెక్ చేయండి. ఓకే. సో మీకు వాళ్ళు స్టోన్స్ కానీ లేకపోతే దానిలో ఉన్న మట్టి కానీ ఏదన్నా కానీ మీకు ప్యాక్ చేసి మళ్ళీ మీకు ఆ రజన్ ఏదన్నా కానీ మీకు ఇస్తారు. అదైతే 100% అది ఇవ్వకపోతే అడగండి. ఓకే. ఆ పాత బంగారాన్ని మళ్ళీ ఆ ముద్దని ఆ కమ్మిని ముద్దని మీరు వచ్చి మళ్ళీ టెస్టింగ్ పెట్టించుకోవాలి. టెస్టింగ్ పెట్టించుకొని సపోజ్ దానిలో ఏదైనా పర్సంటేజ్ ఒక 85 916 లేకపోతే ఏదైనా పర్సంటేజ్ వచ్చింది కదా టెస్టింగ్ ఫామ్లో, దానికి ఎంత అయితే ఉందో అంతే తీసుకోవాలి. ఓకే. దాని మీద ఏదన్నా తగ్గిస్తున్నాము లేదంటే దాని మీద 2% తగ్గిస్తాం 4% తగ్గిస్తామంటే అది కుదరదు. వైజాగ్లో 24th బిఎన్ఆర్ గోల్డెన్ జ్యువెలరీ ఓపెనింగ్ జరుగుతుంది. ఎటువంటి డిజైన్స్తో పాటు ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి? లాంచింగ్ ఆఫర్స్ అంటారు, లేకపోతే వెరైటీ ఆఫ్ ఆఫర్స్ ఉంటాయి కదా, అలాంటి ఆఫర్స్ మా వైజాగ్ ప్రజలకు ఏమి ఇస్తున్నారు? ఇది ఆఫర్ మాత్రమే కాదు. ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తున్నానంటే ఆఫర్ ఇస్తే జనాలు వస్తారు అనే కాన్సెప్ట్ కాదు బిఎన్ఆర్ది. ఓకే. ఇది ఒక అవకాశం, ఆఫర్ కాదు, ఇది ఒక అవకాశం. ఒక అవకాశం ఎవరికి? మాకు. మేమేంటి, మన బ్రాండ్ ఏంటి, మన జ్యువెలరీ ఏంటి, మన దగ్గర ఏ క్వాలిటీ ఉంటుంది అన్నీ ప్రతి ఒక్క వైజాగ్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా బిఎన్ఆర్కి వచ్చి ఒకసారి చూసే విధంగా, వాళ్ళు చూసి నచ్చి మళ్ళీ కొనే విధంగా కూడా ఒక స్ట్రక్చర్ డిజైన్ చేయడం జరిగింది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇన్ విశాఖపట్నం. దట్ ఈస్ 3 to 9%, అంటే 3 నుంచి 9% తరుగు. అన్ని 916 జ్యువెలరీ పైన క్రాఫ్ట్మెన్షిప్తో సంబంధం లేకుండా ప్రతి ఆభరణం పైన ముక్కు పుడక దగ్గర నుంచి వడ్డానం దాకా అన్ని ఆభరణాలపైన
కేవలం 3 to 9% అండ్ 0 మేకింగ్ ఛార్జెస్. వావ్. సో అంతేకాదు ఇంకా ఉంది ఏంటంటే మీ జిఎస్టీ కూడా మన బిఎన్ఆర్ఏ పే చేస్తుంది. మీ జిఎస్టీ భారం కూడా 3% పడుతుంది. ఆ 3% కూడా ఈ ఆఫర్లో మన బిఎన్ఆర్ఏ మీ జిఎస్టీని కూడా మీ తరపున మన బిఎన్ఆర్ పే చేస్తుంది. సో చాలా మంచి ఆఫర్స్ లేవనుకుంటూనే ఆఫర్స్ చెప్పేశారు. యూఎస్పీ అయితే 100% బాగుంది, 3 to 9%. అండ్ అలాగే జిఎస్టీ 3% కూడా మీరే పే చేస్తారు. ఇది మా ప్రేమ, మా అభిమానం. ఈ విశాఖపట్నం జనాలు ప్రజలందరికీ కూడా మన బిఎన్ఆర్ ఇచ్చే ఒక బరువైన భరోసా. డెఫినెట్లీ బాధ్యతతో కూడిన ఆ భరోసా చాలా బాగుంది సార్. ఎందుకంటే డెఫినెట్లీ జూలై 24th వైజాగ్లో ఉన్న ప్రతి ఇంటి నుంచి అమ్మాయి కానీ ఆడవాళ్ళు కానీ డెఫినెట్లీ వస్తారు. బికాజ్ మాకంత మమకారం బంగారం అంటే, అండ్ ట్రస్ట్ వర్తీ కూడా. అవును. సో వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు సార్? షోరూమ్ ఎలా ఉండబోతుంది? షోరూమ్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఏ మాత్రం కూడా సంపత్ వినాయకుని యొక్క ఆశీర్వాదంతో మన షోరూంలో ఉండే ప్రతి డిజైన్ కూడా చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సంపద వినాయకుడు స్వర్ణ వినాయకునిగా అవతరించే రోజు అది. సో ఆ ఒక కొత్త మందిరాన్ని వినాయకునికి నిర్మించాలి అనే ఒక భక్తి భావనలతో కూడా నేను దాన్ని డిజైన్ చేసి మరీ చేస్తున్నాము. చాలా 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 బాగుంటుంది షోరూమ్ కూడా. ఓకే. సో ఫైనల్లీ వైజాగ్ ప్రజలకి ఏమని చెప్తారు? ఎందుకంటే ఒక మంచి షోరూమ్ని అందిస్తున్నారు, వీళ్ళకి బంగారు కానుకగా బంగారాన్ని అందిస్తున్నారు. వాట్ యూ వాంట్ టు సే టు ద వైజాగ్ పీపుల్? నేను నిజంగా అందించట్లేదంటే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే విశాఖపట్నం అంటేనే విజయానికి నాంది ఫస్ట్ నుంచి కూడా. సో మన విశాఖపట్నంలో త్వరలోనే ఒక అద్భుతమైన బంగారు ఆభరణాల నిలయం మీ ముందుకు రాబోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి మన బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ని జూలై 24th విచ్చేసి మన ఆఫర్స్ కానీ, మన డిజైన్స్ కానీ, మన జ్యువెలరీ కానీ ప్రతిదాన్ని కూడా మీరు ఒకసారి చూడండి. మీరు చూసి మేము ఇచ్చిన ఎస్టిమేషన్ని తీసుకొని ఇంకో 10 షాపులు తిరిగి వచ్చినా మళ్ళీ బిఎన్ఆర్ దగ్గరికి వచ్చి కొంటారనే నమ్మకం, గ్యారంటీ నేనైతే ఇస్తాను. డెఫినెట్లీ. అండ్ కంగ్రాచులేషన్స్ రోహిత్ గారు, అండ్ వెరీ ఆల్ ద బెస్ట్. డెఫినెట్లీ వైజాగ్ ప్రజలు గుర్తుంచుకోండి, ఒక మంచి నాణ్యత, నమ్మకం ఉన్న బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూమ్ జూలై 24th ఓపెన్ అవుతుంది. అందరూ విచ్చేయండి, అందరూ ఆహ్వానితులే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్.